అయితే సార్ చెప్పండి, అయితే ఏ విధంగా ఈ యొక్క వాదనలు ఏ విధంగా కొనసాగాయి? ఈరోజు ఈరోజు జీవో 9 మీద వాదనలు వినడం జరిగింది. సపరేట్ రిట్ పిటిషన్లు కూడా రెండు రిట్ పిటిషన్లు వినడం జరిగింది. అదేవిధంగా జీవోను ఛాలెంజ్ చేసిన పిటిషన్స్ కూడా వినడం జరిగింది. అన్నీ విన్న తర్వాత గవర్నమెంట్ వాళ్ళు రేపు 215కు వాయిదా అడగడం జరిగింది, ఫర్దర్ హియరింగ్కు రిప్లేకు. కాబట్టి ఎటువంటి ఆర్డర్ పాస్ చేయలేదు, ఇంట్రీమ్ ఆర్డర్స్ ఏమీ పాస్ చేయలేదు. గో హెడ్ ది గవర్నమెంట్ వాట్ ఎవర్ ది షెడ్యూల్ ఫిక్స్డ్ ప్రీవియస్లీ ద కంటిన్యూ ది ప్రాసెస్ చెప్పి దిగిపోవడం జరిగింది. 215కు మళ్ళీ ఫిక్స్ చేసి రేపు ఆర్డర్ ఇస్తారా లేదా తెలియదు. కాబట్టి ఈ 42% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాంట్లో కేటగరైజేషన్ చేసుకోవాలని మేము పిటిషన్ వేయడం జరిగింది. దాన్ని కూడా సావధానంగా విని మేము కన్సిడర్ చేస్తాము. 42% రిజర్వేషన్ అయితే ఆ కేటగరైజేషన్ మేము పరిశీలిస్తామని చెప్పి కోర్టు వారు చెప్పడం జరిగింది. అయితే జీవో నెంబర్ 9 కానీ జీవో నెంబర్ 41 కానీ ఏ విధంగా జరిగింది? జీవో నెంబర్ 9 మీద జీవో నెంబర్ 41 మీద బాగా ఇరు వర్గాల మధ్యలో బాగా వాదనలు జరగడం జరిగింది. ఆ వాదనలను సంవిధానంగా విన్న తర్వాత ఆయనకు మళ్ళీ గవర్నమెంట్ మేము రిప్లై ఇస్తామంటే దాని మీద 215కు టైం ఫిక్స్ చేసి రేపటికి వాయిదా వేయడం జరిగింది. అయితే రేపటికి ఏ విధంగా వాదనలు కొనసాగాయి? ఈ రోజు ఏ విధంగా వాదనలు సాగాయి? రేపటికి ఏ విధంగా రేపటి వాదాలు కోహ్లీ లిమిటెడ్గా ఉంటాయి. ఎందుకంటే ఓన్లీ రిప్లై ఉంటుంది కాబట్టి ఈ వాదనలనే ఆయనకు ఉన్న డౌట్లను నివృత్తి చేసుకుని దాని మీద ఆర్డర్ పాస్ చేయడానికి ప్రయత్నిస్తుంది కోర్టు. మెయిన్గా ప్రభుత్వం సఫిషియెంట్గా వస్తుందంటారా? జీవో నెంబర్ 9 పాస్ అవుతుందంట? జీవో నెంబర్ 9 మోస్ట్ ప్రాపర్లీ పాస్ కావచ్చు. ఎందుకంటే గవర్నమెంట్కు అగెనిస్ట్గా ఎటువంటి అంటే ఈ చాలా వరకు జడ్జిమెంట్లు కోర్టు చేయడం జరిగింది. సింఘ్వి గారు కూడా మంచి లెంతీ ఆర్గ్యుమెంట్ చేశారు. దాని మీద ఎటువంటి ఆర్డర్ పాస్ చేయలేదంటే గవర్నమెంట్కు అగెనిస్ట్గా లేనట్టే అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా రేపు 215 తర్వాత వాళ్ళ వాదనలు విన్న తర్వాత వాళ్ళు రేపు తీసుకొచ్చేటువంటి ఫ్యాక్ట్స్ని బట్టి ఆర్డర్ పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా చూసుకుంటే 5 గంటల పాటు కొనసాగినటువంటి ఈ యొక్క వాదనలు మొత్తం మెయిన్గా చూసుకుంటే అయితే ఇటు పిటిషనర్లు కానీ ఇటు ఇంక్లూడ్ అయినటువంటి పిటిషన్ తరపున న్యాయవాదులు ఏ విధమైన వాదనలు ఇంప్లీడ్ పిటిషన్స్ ఏవి వినలేదు. ఓన్లీ రిట్ పిటిషన్ సపరేట్గా వేసిన వాళ్ళది మాత్రమే విన్నారు. ఓన్లీ జీవో 9 మీద ఛాలెంజ్ చేసి జీవో 41 ఛాలెంజ్ చేసిన పిటిషన్లే విన్నారు. మిగతా ఇంప్లీడ్ పిటిషన్స్ అంతా ఫైనల్ హియరింగ్ లో ఇంటా అని చెప్పడం జరిగింది. ఇది అయితే రేపు ఏదైతే ఉందో 2 గంటల 15 నిమిషాలకు రేపు మొత్తం టోల్గా కూడా ఆ ఫైనల్ మొత్తం టోల్గా కూడా ఇంకా వాదనలు వినాలి. ఇప్పటికే ఇది ఫైనల్ కాదు కదా అంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం టోల్గా అయితే దీనికి సంబంధించి మొత్తం ఏ విధంగా వాదనలు జరిగాయి చూద్దాం. మనతో పాటు అడ్వకేట్స్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏ విధంగా జరిగాయి సార్ వాదనలు? ఈ రోజు జరిగినాయండి. ఒక 1 మినిట్. వాదనలు జరిగినాయండి. మేము ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుండి రిప్రజెంట్ చేస్తున్నాము.